అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెకండ్ పీఆర్సీ 2026కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. పీఆర్సీ నివేదిక రెడీ అయితే అయింది కానీ ప్రభుత్వం ఎందుకు తెప్పించుకోవడం లేదు. త్వరగతిన పీఆర్సీ నివేదిక తెప్పించుకొని దానికి అనుగుణంగా పీఆర్సీ పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి డీటీఎఫ్. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. శుక్రవారం హైదరాబాద్లోని డిక్కీ హౌస్లో డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదని గుర్తు చేశారు. వెంటనే పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు కాకముందే ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు. సో 2003 డిఎస్సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానం అమలుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంపై నిలదీశారు. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సో కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సెకండ్ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి డిలే లేకుండా వెంటనే పీఆర్సీ పే స్కేల్స్ని అయితే అమలు చేయాలి. పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి నివేదికనైతే తెప్పించుకొని దానికి అనుగుణంగా వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందండి. ఇప్పటికే 3 ఇయర్స్ అయితే డిలే అయితే అయిందండి పీఆర్సీ వల్ల పే స్కేల్స్ రాక. సో కాబట్టి వెంటనే ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీఆర్సీ అనుగుణంగా వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి. సో ఇదండి వాళ్ళీ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.